బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, ఖార్జానా, మహిళా, పురుష బ్యారక్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రిని తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలు అన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారాగారంలోని అన్ని బ్యారెక్స్, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్, కిచెన్, నర్సరీ, ఖర్దానా, మహిళా, పురుష బ్యాకర్స్ అన్నింటినీ తిరిగి పరిశీలించారు. అంతేకాక ఖైదీలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. వంట సామాగ్రిని తనిఖీ చేశారు. వివిధ రకాల నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఇస్తున్న వైద్య సదుపాయాలు అన్నింటినీ తనిఖీ చేయడమే కాకుండా కొంతమంది ఖైదీలతో ముఖాముఖి మాట్లాడారు. క్షణికావేశంలో తప్పు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు జైలు జీవితం అనంతరం పూర్తిగా మారిపోయి మంచిగా బతకాలని చెప్పారు. గంజాయి, పోక్సో, దొంగతనం కేసులలో నిందితులుగా జైలుకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల పూర్తిగా మెదడును పనిచేయకుండా పోతుందని, గంజాయి వల్ల ఎలాంటి లాభం ఉండదని, గంజాయి తీసుకున్న తర్వాత మనిషికి, జంతువుకు తేడా లేకుండా పోతుందని అన్నారు. అందువల్ల యువత ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా దూరంగా ఉండాలని కోరారు. జైలు జీవితం తర్వాత ప్రతి ఖైదీ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా జైలు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం నరేష్, వై వెంకట్రెడ్డి తదితరులున్నారు. వీక్లీ పర్సన్ పెరిగిన దాన్ని బట్టి షేవింగ్ వీక్లీ వన్స్ పైసలు ఉంటుంది కంపల్సరీ. కటింగ్ అయితే 15 డేస్ ఒకసారి, 20 డేస్ ఒకసారి కంపల్సరీగా చేయాల్సిందే సార్. బట్ క్రైమ్ ఇక్కడ సార్ మన దగ్గర వలిగొండ పిఎస్ అమ్మా, వలిగొండ పిఎస్ నుంచి 6 మెంబర్స్ వచ్చారు. రైస్ ఎక్కువ ఉంటుంది సార్, వాళ్ళతో పని చేయించుకుంటాం కదా, కొంచెం అన్న స్కేల్ ఎక్కువ ఇష్యూ ఎక్కువ ఉంటుంది సార్. మామూలు సిటీ వేర్ సార్, మళ్ళీ ఎస్ఓపి అన్నారు కదా సార్. ఆ ఎస్ఓపి వాళ్ళకి మళ్ళీ స్కేల్ ఎక్కువ ఉంటుంది సార్. 600 గ్రామ్స్ సార్, 300 మా ఆఫ్టర్నూన్ లంచ్ 300, డిన్నర్లో 300 సార్. అవును సార్, ఆ క్వాంటిటీ సరిపోతుందా?